వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. శ్రీ అమ్మకొచ్చి ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్. అందరికీ హ్యాపీ మ్యాథమెటిక్స్ డే. ఈరోజు మ్యాథమెటిక్స్ డే డిసెంబర్ 22. ఈరోజు సండే అని చెప్పేసి నిన్ననే స్కూల్లోనే కండక్ట్ చేశారు. ఈ డే గురించి అయితే నేను చాలా టెన్షన్ పడ్డాను. నాకు క్రాఫ్ట్స్ అంటే అస్సలకి నచ్చదు, టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే. యాజ్ ఎ మ్యాథ్స్ టీచర్గా ఈ ఇయర్ ఎట్లా 1 మంత్ 2 మంత్స్ నుండి నాకు ఇట్లా గూస్ బంప్స్ లాగా వచ్చేది, అంత భయం అయ్యేది. మ్యాథ్స్ సబ్జెక్ట్ టీచర్లా చెప్తున్నందుకంటే నాకు కంపల్సరీ ఇది నేను ఫేస్ చేయాలి పిల్లలతోటి. ఎలా అవుతుందని చాలా టెన్షన్ పడ్డాను. బై గాడ్స్ గ్రేస్ అయితే అంత హ్యాపీనెస్ స్మూత్గా వెళ్ళింది. నాకు ఒక కాన్ఫిడెంట్ కూడా వచ్చింది, నేను కూడా క్రాఫ్ట్స్ చేయగలుగుతాను అని చెప్పేసి. పిల్లలు చాలామంది పేరెంట్సే చేసిస్తారు పిల్లలకి. కొందరు పేరెంట్స్ వర్కింగ్ అయి ఉండి బిజీగా ఉండే వాళ్ళకి మాత్రం వాళ్ళు ఉట్టి చార్ట్స్ తీసుకొస్తారు, అది టీచర్సే చేయాలి. ఈసారి అయితే ఇది వచ్చేసి మా పిల్లల బ్లాక్స్ తోటి ప్లేస్ వాల్యూస్ ఇట్లా చేయించినాయి. ఇదేమో అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్, షేప్స్, ఆర్డినల్ నెంబర్స్, టేబుల్స్, సబ్ట్రాక్షన్స్, ఇలా చాలా వెరైటీస్ చూడొచ్చు. ఒకవేళ మీకు కూడా ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మా పాపది, ఇది నేనే ట్రై చేశాను. యాక్చువల్లీ అక్కడ డస్టర్స్ పెట్టాలి, గాలికి వెళ్ళిపోతుందని చెప్పేసి ఎలా అంటే మళ్ళీ స్టోన్స్ పెట్టిన అన్నట్టు, అదైతేనే కొంచెం వెయిట్ ఇట్లా అవుతుందని చెప్పేసి. ఇది వచ్చేసి టేబుల్స్, 1 to 10 టేబుల్స్ వరకు ఉంటుంది. అడిషన్ ఆఫ్ క్యారీయింగ్ కూడా 1 టేబుల్, 2 టేబుల్, 3 టేబుల్, 4 టేబుల్, మనకి ఏ టేబుల్ కావాలంటే ఆ టేబుల్. సైడ్కి వచ్చేసి 1 2 3 4 5 6. పిల్లలకి కూడా ఈసారి అయితే టాపిక్స్ ఎట్లా అని చెప్పేసి నాకైతే యూట్యూబ్ అయితే చాలా హెల్ప్ చేసింది ఇందులో చెప్పచ్చు. డిఫరెంట్ టాపిక్స్ లాగా. ఈ పాపది వచ్చేసి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ బాగా చేసింది. ఎప్పుడైతే యాంగిల్ ఇట్లా చూపించేడుతుంటుందో ఆ పేపర్ అనేది సరిగ్గా పిన్ చేయక ఊడిపోయింది అన్నట్టు. లాస్ట్ మూమెంట్లో ఎలా అంటే ఇంకా పెన్సిల్ తోటన్నా చూపెట్టు అంటే ఇంకా అలానే చూపిస్తుంది. యాక్యూట్ యాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్, ఇట్లా స్ట్రేట్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్స్ ఇట్లా అని చెప్పేసి. ఇది ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మాత్రం మీకు ఏది బాగా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి. ఏ ప్రాజెక్ట్ ఇట్లా బాగా అనిపించిందో అని చెప్పేసి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకో పార్ట్ రేపు